ఆల్వేస్ మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీతోని మీకు ఒక ఫీలింగ్ రావాలి లోపల, నా వల్ల ఎందుకు కాదని కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్తో ఎవరితో చేసుకోవాలంటే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అచీవ్ చేశారు కదా వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి, కింది వాళ్ళతో కాదు. ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అయ్యారో ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఒకప్పుడు అతను టీలు అమ్ముకున్న దగ్గర నుంచి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఎక్కడికైనా బయటి దేశాలకు వెళ్తే ఏ కంట్రీ నుంచి వచ్చావంటే నేను ఇండియా అంటే, ఓ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, ఆ కంట్రీ. ఈరోజు ట్రెండ్ ఫాలో కాలే, ఈరోజు ట్రెండ్ సెట్ చేశాడు ఎన్నో దేశాలకు వెళ్ళి. అలాంటి ప్రైమ్ మినిస్టర్ టీలు అమ్ముకున్న నుంచి చేశాడంటే ఈరోజు నా వల్ల ఎందుకు కాదు. ఈరోజు ఒక చెత్తలు ఏరుకునే పర్సన్ అంటే ఒక చెత్తలు ఏరుకునే కుటుంబంలో పుట్టి ఆ చెత్తలు ఇతను కూడా ఏరుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక క్రికెటర్స్ ఎవరైతే ఉంటారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ అనే అవార్డు కూడా పొందినప్పుడు అతను చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. క్రిస్ గేల్ ఒక పర్సన్ పెట్రోల్ పంప్ లో జాబ్ చేసేవాడు, అతని దగ్గర ఏ డిగ్రీ కూడా లేదు. ఒకప్పుడు పెట్రోల్ పంప్ లో జాబ్ చేసేవాడు. పెట్రోల్ పంప్ లో జాబ్ చేసినప్పుడు నెలకి జీతం రాగానే జీతం తీసుకొని ఒక మంచి హోటల్ వెళ్ళి టీ తాగేవాడు. అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నార్మల్ హోటల్లో టీ తాగేవాళ్ళు. ఇద్దరు తాగేసి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు అనమాట, అరే నీకు ఎందుకురా అంత ప్రౌడ్, వేరే నాకు అదే జీతం వస్తుంది, నీకు అదే జీతం వస్తుంది, నువ్వు మంచి హోటల్ ఎందుకు పోయి టీ తాగుతున్నావు, అంత ప్రౌడ్ ఎందుకు. అప్పుడు అతను ఆ పర్సన్ చెప్తున్నాడు, నాకు నీతోనేం ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడైతే ఆ చిన్న హోటల్కి వెళ్తావు కూడా అక్కడ చిన్న చిన్న జనాలు ప్రాబ్లమ్స్ గురించి అండ్ చీప్ మాటలు మాట్లాడుకుంటుంటారు, జనాల గురించి మాట్లాడుకుంటారు. బట్ వేరైతే నేనైతే ఇక్కడ హోటల్కి వెళ్తాను కదా అక్కడ ఐడియాస్ గురించి మాట్లాడుతాను, జీవితంలో ఎలా ఎదగాలో మాట్లాడుతుంటారు. అందుకోసం ఐ వాంట్ టు బిలియనర్, నాట్ ఏ మిడిల్ క్లాస్. ఇఫ్ యువర్ ఫాదర్ ఈస్ పూర్, యువర్ మదర్ ఈస్ పూర్, దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. బట్ ఇఫ్ యూ బికెమ్ పూర్ మదర్, పూర్ ఫాదర్, దట్ ఈస్ 100% యువర్ మిస్టేక్. ఈరోజు ఆ పెట్రోల్ అమ్ముకునే పర్సన్ ఈరోజు ప్రపంచంలోనే ఎంతో మంది కోటీశ్వరులు వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ కోటీశ్వరుడు అయ్యాడు ధీరుభాయ్ అంబానీ. అతను చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ కాలేజ్ డ్రాప్ అవుట్ ఈజ్ ఎ ఫెయిలియర్. ఎందుకంటే ఏం చెప్తున్నా కూడా అతనికి అర్థమయ్యేది కాదు, ఫెయిల్ అయిపోయిన పర్సన్, కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన పర్సన్ ఈరోజు మైక్రోసాఫ్ట్ కంపెనీకే CEO అండ్ ఫౌండర్ అయ్యి ఈరోజు ఎంతో మంది టాపర్స్ అతని కింద జాబ్ చేస్తున్నారు. అతను చేయగలుగుతున్నప్పుడు బిల్ గేట్స్ నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసింది, అతని నంబర్ బ్లాక్ చేసింది, సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఆ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది, నంబర్ బ్లాక్ చేసడంతో అతనికి ఎంతో డిసప్పాయింట్ అయ్యాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. దాని తర్వాత అతను మోటివేట్ చేసుకొని ఈరోజు సోషల్ మీడియా ఏదైతుందో ఫేస్బుక్కే ఓనర్ అయ్యి ఈరోజు ఎన్నో చరిత్రలు తిరిగి రాశాడు. మార్క్ జుకర్బర్గ్ అతని వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. ఈరోజు గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే మనం ఏం చేస్తాం, యాసిడ్ పోస్తాం, మళ్ళీ తిడుతుంటాం, రోడ్డు పైన వెళ్తుంటే అవమానపరుస్తుంటాం. అది కాదు, సక్సెస్ ద్వారా సమాధానం చెప్పాలి. అది ఒక సక్సెస్ అంటే. అలానే ఒక పర్సన్ 9999 సార్లు లైట్ కనుక్కోవడానికి ఫెయిల్ అయిపోయి ఈరోజు చీకటి ప్రపంచానికి ఒక లైట్ మనకి వెలుతురుగా ఇచ్చి ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా నిలిచిన థామస్ అల్వా ఎడిసన్ చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ అతని గోల్ ఒక సచిన్ని కలవాలని, బట్ ఎవరు కూడా సచిన్ని కలవలేదని అతను చెప్పారు. అయినా కూడా అతను సచిన్ కలవాలని ఒక గోల్ తీసుకొని దాని తర్వాత టీటీ లాగా జాబ్ చేసుకుంటే ఈరోజు ఇండియా టీమ్కి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ 2011లో మన వరల్డ్ కప్ ఇచ్చి ప్రెసిడెన్సీ పేషెన్సీ కదా దానికే ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఒక MS ధోని నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక వ్యక్తి ఒకప్పుడు రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు, రేడియో స్టేషన్ ఏదైతే ఉంది కదా దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నీ వాయిస్ చాలా బ్రాడ్గా ఉంది, నీ వాయిస్ నడవదు. వాయిస్ నడవదా? నడవదు బాబు, వాయిస్ నడవదు, నీ దొడ్డుకుంది గొంతు నడవదు అని రిజెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ వెనకకి వెళ్ళి డిసప్పాయింట్ కాకుండా అలానే కష్టపడు ఈరోజు బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 స్టార్. ఈరోజు ఎంతో మంది సెలబ్రిటీస్, హీరోయిన్స్ కూడా వన్ ఆఫ్ ద రోల్ మోడల్. ఈరోజు ఎన్నో ఫిలిమ్స్లలో బాలీవుడ్లో అతను వాయిస్ లేనిదే ఏ ఫిలిం కూడా ఈరోజు నడవని పరిస్థితి. అతను వాయిస్ ఉందంటేనే చాలు కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక అమితాబ్ బచ్చన్ చేసినప్పుడు ఈరోజు నా వల్ల ఎందుకు కాదు. అలానే ఒక పర్సన్ ఈరోజు ఒక కండక్టర్ లాగా జాబ్ చేసుకుంటే ఒక చిన్న
చిన్న స్థాయి నుంచి ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఈరోజు కష్టపడు కూడా ఒక సూపర్ స్టార్ అయినా ఇప్పుడు కూడా ఒక డౌన్ టు ఎర్త్ లెవెల్లో ఉన్నాడు. కష్టం వస్తుందంటే ఆదుకుంటాడు, పేదవాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేసుకుంటూనే ఉంటాడు. ఒక మేనరిజంకి ఒక ట్రెండ్ సెట్ చేసిన పర్సన్, ఒక స్టైలిష్కి ఒక ట్రెండ్ సెట్ చేసిన పర్సన్, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా తన ఫిలిం రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ చేస్తున్న పర్సన్, ఈ ఏజ్లో కూడా ఒక స్టార్, సూపర్ స్టార్ అని పిలువబడుతున్న రజనీకాంత్ గారు చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈరోజు అతను ఒక ఫిలిం ద హీరో. ఈరోజు అతని ఫిలిం రీజన్ అయితే ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఎన్నో ఫిలిం సూపర్ హిట్ ఇచ్చాడు అతను. ఈరోజు అతని ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే ఇంకా కోట్లు సంపాదిస్తూనే ఉంటాడు. కానీ ఫిలిం ఇండస్ట్రీనే పక్కన పెట్టి ఈరోజు జనం కోసం పోరాడుకుంటా, ఈరోజు జనమే నా ప్రాణం అని చెప్పుకుంటా, ఈరోజు అన్యాయం ఎక్కడైనా జరుగుతుందో అక్కడ వాలిపోతుంటాడు. ప్రజల కోసం ఈరోజు నా జీవితం అని డెడికేట్ చేసి ముంగడికి వెళ్తున్నప్పుడు అతను చేస్తున్నప్పుడు పవర్ స్టార్ నా వల్ల ఎందుకు కాదు. అందుకోసం చెప్తున్నాను, నా వల్ల ఎందుకు కాదు, నీ వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు అని అనుకొని కదలండి. ఎందుకంటే జీవితం ఒక పోరాటం, ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మొదటిగా రావాలంటే పరిగెత్తాల్సిందే. కూర్చుంటే ఏమి కాదు, లేజినెస్ ఉంటే ఏమి కాదు, లేవ్వాలి, నిద్ర నుంచి మేల్కోవాలి, పరిగెత్తుతూనే ఉండాలి. ఎందుకంటే నీ పరిగెత్తుకుంటేనే ఏదైతే నువ్వు సక్సెస్ సాధించాలని తపన ఉంటుంది చూడు, తపని, ఆ తపనల నుంచే నువ్వు పుడతావు, అది నువ్వు. అందుకోసం ఈ రోజు నుంచి గివ్ అప్ చేయకండి. ఏం చేయాలి? ఆల్వేస్ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఏమని, నా వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదని నువ్వు ఎన్నైతే ప్రశ్నలు నీకోసం నువ్వు వేసుకుంటుంటావో అందులో నుంచే నువ్వు పుడతావు. సో ఇప్పటికన్నా మేలుకోండి, నా వల్ల ఎందుకు కాదు.